అమ్మ నాన్న బ్రహ్మానందం గారు. అలా ప్రతి ఒక్కరింట్లో అమ్మ నాన్న బ్రహ్మానందం గారు. ఆయన లేనిది మనం సినిమా చూడలేము, ఆయన లేనిది మనం నవ్వుకోలేము, ఆయన లేనిది జీవితంలో హ్యాపీగా ఉండలేము అనే స్థాయికి వచ్చేసాం మనం. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. With great honor and respect, with a lot of gratitude and love, let me introduce Shri Padma Shri Brahmanandam Garu. అక్కడే సార్. ఓకే సార్, అక్కడే సార్ పోడియం తీసుకుంటారు. అదేనా పర్లేదు సార్. సెంటర్ అయితే అందరికి వచ్చింది సార్. కెమెరా పోడియం సెంటర్కి మార్చండి. సెంటర్ అయితే అందరికి సెంటర్ ఉంటుంది సార్. పోడియం జరిపించండి మిడిల్కి అనే అది సెంటర్లో మార్చండి. పోడియం మిడిల్ సార్. అసలు పోడియం ఏం అవసరం లేదు. ఎవరికి చెప్తున్నారు సార్ మీరు లైటింగ్ గురించి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉందా మీ సార్? సరిపోయి సార్. నాకు ఇతంతో భయంగా ఉంది. అటోళ్ళు కనపట్లేదండి, మరి వాళ్ళు ఏం చేయమంటారు? ఇటోళ్ళు కనపడలేదు వీళ్ళు అంటారు, వాళ్ళకి కనపడినా కనపడలేదు పర్లేదు మాకు కనపడాలని వీళ్ళు అంటారు. వెనకాల పాపం వాళ్ళు నా హైట్ ఉన్నాడు బ్యాచ్కి అసలు కనపడతారు. ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు, వినపడితే చాలు కదా. సభకి ఆశీనులైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, మా అమ్మాయి రేణు దేశాయ్, శ్రీ రామచంద్ర యాదవ్, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమమే చెప్తుంది ఆయన గురించి. చాలామంది పొలిటికల్ లీడర్స్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది జనాన్ని పోగేసుకుని నేను నా పార్టీ ఇది నేను ఇది అని చెప్పుకోవడానికి ప్రయత్నించే రోజుల్లో అలా కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఎంత మంచి మాట అండి అది. ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే మాట విని ఎంతకాలం అయింది? ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చిన మనుషులు ఎంతమంది ఉన్నారు? పైగా ఆ ఉపాధ్యాయులు ఏ సందర్భంలో పెట్టారంటే ఎక్కడో గబ్బక్కను కనపడ్డారు. మన స్కూల్లో ఉన్న 4 ఉపాధ్యాయులు తీసినట్టు దండలేసి ఫోటో తీసుకుని ఉపాధ్యాయులు సత్కరించిన రామచంద్ర యాదవ్ అని పెట్టచ్చు. కాదు, సావిత్రిబాయి పూలే ఆ మహాతల్లి ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ జెండా ఎగరేస్తున్నాం తెలుసు కదండి. అలాగా ఎంతోమంది మహనీయుల యొక్క, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ, ఇందాక అమ్మాయి చెప్పింది, నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నారంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి పూలే. ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికీ అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. అదేంటి లేడీస్ అసలు మనుషులు కాదా, వాళ్ళు తయారవ్వకూడదా? అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యని చితులకు తూసేవాళ్ళు. ఎందుకంటే
మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. లేకపోతే వీడితో పాటు వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఇటో వెళ్తుంది, ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. ఇద్దరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది. వీడి ఈ జన్మతో దీన్ని వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు, వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడు అనుకుంటే అది కుదరదు. ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటని అనుకునే స్థితి లేకుండా, ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే, ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు ఉండేవి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అందుకే కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు చెప్తాడు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే, మీరు జాగ్రత్తగా పరిశీలించండి, 10 ఏళ్ళు 9-10 ఏళ్ల పిల్ల పసికందు, దానికి ఏమీ తెలియదు. దాన్ని 60 ఏళ్ల 70 ఏళ్ల వాడితో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలు ఉన్నారు, ఆ భార్య చచ్చిపోయింది. భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు, కాబట్టి భార్య కావాలి. భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి. ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు, బాల్య వివాహాలు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మంచివాడు, పెద్దవాడు, బాగా డబ్బున్నవాడు, వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికిచ్చి వివాహం చేస్తారు. ఇది వినటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, హలో మీరు మాట్లాడుకుంటే లేకపోతే ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన హృదయ విదారకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు. 70 ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి, దానికి శృంగారం తెలియదు, ముద్దు ముచ్చట తెలియదు, ఏమీ తెలియదు, అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు. అది అక్కడికి వెళుతుంది, ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో ఏం బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి ఎవడు అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు గురజాడ. అమ్మల కన్నా అమ్మ, అప్పటికే అసలు పెళ్ళి కాకముందే ఇంతకుముందు భార్యకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మాయి. అలాంటి బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, కాదయ్యా వాళ్ళని చదువుకోనివ్వండి, వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమినిజానికి నడుం కట్టినటువంటి మన తెలుగులో తెలంగాణ లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, చిలకపర్తి లక్ష్మీ నరసింహం లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి స్త్రీ జనోద్ధరణకి, స్త్రీ మానసిక జనోద్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఆ తల్లి దాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా షీ ఫీల్స్ ప్రౌడ్. ఆవిడ పూనాలో పుట్టింది, నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే, అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనటం కంటే ధన్యుడు, ధన్యజీవి. అందుకే మనకేమంటారంటే, మా నాన్న అనేవాడు మీ వయసు ఎంతని అడిగితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని చెప్తారా, అది కాదు వయసు. ఇలాంటి సత్కార్యక్రమాలకి, ఇలాంటి సదాలోచనలకి, ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్. ఇవాళ
ఈ కార్యక్రమం ద్వారా మనకు అంతో ఇంతో వయస్సు పెరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావడం, ముఖ్యంగా బీసీలు అదొకటి. ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు. భూగోళం అంతా ఒకటే, ఇక్కడున్నా ఇంకో చోటున్నా ఇంకో వాడలో ఉన్నా ఇంకొక పేటలో ఉన్నా వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. తిండి కలిగితే కండగలగదు, కండగలవాడైన మనిషి. మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతానన్నాడు గురజాడ అప్పారావు గారు. ఆయన ఎందుకు చెప్పాడంటే, మనం ఇక్కడ నిలబడ్డాం, నువ్వే దగ్గర అనే రోజులు. ముట్టుకోకూడదు, స్పృశించకూడదు, ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు. జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం. చక్కగా కలిసిమెలిసి ఉంటాయి. మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు? ఇక్కడిని మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా. ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతను కూడా నిలబడ్డట్టే కదా. ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా. వీఆర్ ఆల్ వన్, గాడ్ ఈజ్ వన్, ఎర్త్ ఈజ్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్, వన్నెస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే. అందరూ చదువుకోవచ్చు, అందరికీ విజ్ఞానం కావాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినటువంటి గౌతమ బుద్ధుడు ఎంతలాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడో చూడండి. మీరు రాకూడదు, మీరు చదువుకోకూడదు, మీరు చదువుకుంటే ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితులు ఏర్పడతాయని భయపెట్టి చదువుకి దూరంగా ఉంచి వేదాలను అసలు ముట్టుకోకూడదు స్త్రీలు అని చెప్పిన రోజుల్లో ఇవాళ మనం ఈజీగా సావిత్రిబాయి పూలే గురించి, ఆవిడ చాలా గొప్పది, ఎంతో సంఘ సంస్కర్త, ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంతో కష్టపడింది అని చెప్పడం కాదు. ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి, అది ఎంత కష్టమైనటువంటి విషయమో. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఆ రోజుల్లో ఆవిడ ఎంత దారుణమైనటువంటి స్థితిని ఫేస్ చేసి ఉంటుందో ఊహించండి. అందుకని అటువంటి మహనీయుల్ని వాళ్ళ మీద ప్రేమతో కాకపోయినా, వాళ్ళ మీద గౌరవంతో కాకపోయినా, వాళ్ళ మీద భక్తితో కాకపోయినా, వాళ్ళు మన సమాజం కోసం, స్త్రీల కోసం జీవితాలనే త్యాగం చేసినటువంటి మహనీయులు కాబట్టి కనీసం జాలితో అయినా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుందాం. అందుకని బీయింగ్ ఏ టీచర్, నాకు రామచంద్ర యాదవ్ అంటే కుర్రాడు ఎంతో ఏదో పార్టీ పెట్టి ఏదో చేద్దాం అనేది కాకుండా యువతని మేల్కొల్పాలి. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. ఆ తర్వాత వాడు ఒక అబ్దుల్ కలాం ఇవాళ తయారయ్యాడన్నా, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ తయారయ్యాడన్నా, ఒక అంబేద్కర్ తయారయ్యాడన్నా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి తయారయ్యాడన్నా, వీళ్ళ పేర్లే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మట్టిలో పుట్టిన మాణిక్యాలు, గడ్డి పూలు. ఇవి గులాబీ పూలు కాదు. ఎడమ చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ సముద్రాన్ని గంగా నదిని వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని చదువుకొని పెరిగినటువంటి అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి. ఎంతమంది నడుం కట్టి ఇదిగో మాకు ఈ చదువు కావాలి, చదువు కావాలని చదువు కోసం పిచ్చి పిచ్చిగా తాపత్రయపడి చదువుకుని పైకి వచ్చి ఇవాళ ఇంటి ముందు పేపర్ కట్టలు వేసి పాల ప్యాకెట్లు వేసినటువంటి అబ్దుల్ కలాం చచ్చిపోయే నాటికి తన నెల జీతం 4,000 చిల్లర ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి నిజాయితీ పరులు ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఎంతో సంఘ సేవలు, ఎంతో రకమైనటువంటి ఈ హ్యూమన్ కమ్యూనిటీ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియపరచడం కోసం అలాంటి సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి పుట్టింది ఈ గడ్డ మీద. ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు. ఆకలి గురించి తెలియడం వేరు. అబ్బా చాలా ఆకలిగా ఉందండి, పాపం సమయానికి ఇంత ముద్ద పెట్టాడు, కడుపు నిండిపోయింది అని అనుకోవడం వేరు. ఒకళ్ళక ఇద్దరిక అసలు ఒకడికి పెట్టడం ఏంటండి?
అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఎంత ఒకళ్ళకి పెట్టడం అనేటువంటిది ఎంత క్లిష్టతరమైన విషయం. మనకు కాదనుకో ఇంకొకటి పెట్టాలనుకోవడం. అందరూ అలా కూర్చుని బేద బిక్కి ఆకలితో అందరూ అన్నం తిని వెళ్ళిపోతుంటే ఆ మొహాల్లో కనపడేటువంటి సంతృప్తి పొందినటువంటి ధన్యజీవులు ఎంతోమంది ఉన్నారు. అందులో అందరూ ఇవాళ చదువుకుని టీచర్స్, కొన్నాళ్ళకి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం పోయి ఉపాధ్యాయుని అనే అర్థాన్ని తెచ్చినటువంటి. కాబట్టి ఇటువంటి వాళ్ళని బీసీల్లో కానీ ఎస్సీలు ఇవన్నీ మనం వర్గీకరించుకుని దాన్ని మళ్ళీ మనం పొలిటికల్గా వాడుకుంటూ ఎంతవరకు మనం ఉపయోగపడతాయనే దానికంటే వీఆర్ ఆల్ వన్నెస్. మనందరూ ఒకటే, అందరూ ఆడ మగ తేడా లేదు. దీనిలో కూడా ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరు, హిందీ వేరు, తమిళ్ వేరు, మలయాళం వేరు, ఇలాగా లేకపోతే రష్యన్ వేరు. సరస్వతీదేవిని ఇన్ని రకాలుగా ముక్కలు చేయక్కర్లా, ఆవిడ ఒక్కతే. ఆవిడ యొక్క బిడ్డలే వీళ్ళందరూ. ఎవరు ఏ దేశంలో ఏం చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఆ భాష, ఈ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ, ఇట్స్ ఓన్ రెస్పెక్ట్. You give respect to other language. They give respect to other language. Mutual understanding, mutual approach is something better to the progress of our country, because India is not one country. India is the combination of 29 countries, 29 states. ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు, ఏమేమి మెడ్రాస్ వెళ్తే వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి, కన్నడ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి, కేరళ వాళ్ళు వేరుగా ఉంటారు. మన సౌత్ ఇండియాలోనే ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు మేము వేరు అనుకున్నప్పుడు కాదు, మనం ఒకటే అని అనుకోగలిగినప్పుడు ఈ దాన్ని ఏమంటారు, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించగలం. ఇలాంటి దారులు మనకి ఏర్పరిచినటువంటి మహనీయుల్ని మర్చిపోకుండా గుర్తు చేయటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన. తనకి డబ్బు ఉంది, పరమేశ్వరుడు ధనాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా రావటం అతి తక్కువ మంది మాత్రమే వస్తుంది. అందులో నా మిత్రుడు రామచంద్ర యాదవ్ ఇలాంటి ఆలోచనలు కలగటం. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్ద పొలిటికల్ లీడర్ లాగా పొలిటికల్ స్పీచ్ ఉండదు. when time occurs he will show what he is. అక్కడ he will be a son to his mother, he will be a father to his kids, and he will be friend to friend, he will be enemy to enemy. ఓకే, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామచంద్ర యాదవ్ గారు ఇంకా 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 ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి మనమని మిమ్మల్ని ఎందుకు అంటానంటే, ఇంతకుముందు నేను కూడా టీచర్నే కాబట్టి మన కమ్యూనిటీ వాళ్ళు ఎంతో ఇంతకుముందు మాస్టర్ వీధిలో వస్తున్నారంటే ఆడ మగ అనేది లేకుండా అందరూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేవాడు. భయం మాస్టర్ అంటే. ఇప్పుడు మాస్టర్ ఎవరంటే కొంచెం చాదస్తంగా ఉండొచ్చేమో, కానీ ఎవరైనా మాస్టర్ ఇలా కొట్టారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అది ఈ మధ్య నేను చూస్తున్నా. అది చూడండి, చూడండి, ఇది బ్లో షాట్ చూపిస్తారు, ఇక్కడ ఉంది చూడండి మరక. అందువల్ల అది వై హీస్ బీటింగ్, ఎందుకు కొడుతున్నాడు అంటానికి మీకు ఒక చిన్న జోక్ ఒకటి చెప్పేసి జోవియల్గా ఉంటుంది. దేర్ ఇస్ మెసేజ్ ఇందండి, అందుకని చెప్తున్నాను ఒకటి. మేము చిన్నప్పుడు మా మాస్టర్ని గొడవ చేసేవాళ్ళం. మాస్టర్ని గొడవ చేయడం ఎవడు ఉంటాడు, అది గమ్మత్తండి తెలుసా. రావడం మాస్టర్ వచ్చి క్లాస్లో కూర్చునేటప్పుడు గబుక్కుని కుర్చీ వెనకాల లాగేస్తే కింద పడ్డాడు అనుకుని అందరూ నవ్వుతాం. అది హ్యూమన్ సైకాలజీ. ఎవడన్నా బాధగా ఉంటే నవ్వటం అనేది. మా మాస్టర్ ఒక ఆయన ఒక పాట చెప్పాడు. బర్మా ఈజ్ అవర్ నైబరింగ్ కంట్రీ. Our neighboring country is Burma. So, Burma and India are neighboring countries. The neighboring country of Burma is the neighboring country of India. The India is the neighboring country of Burma. So, Burma and India are neighboring countries.
ది నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా ఈజ్ ది నైబరింగ్ కంట్రీ ఆఫ్ బర్మా, బర్మా ఈజ్ ది నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా, ఇండియా ఈజ్ ది నైబరింగ్ కంట్రీ ఆఫ్ బర్మా. Burma is divided into 3 parts. Burma is divided into 3 parts. Lower part, middle part, higher part. The higher part and middle part, lower part are the divisions of India, which is neighboring country of Burma. So Burma and India are neighboring countries. అప్పుడు నవ్వాము, ఇప్పుడు నవ్వుతున్నాం. ఇది 60 ఏళ్ల క్రితం మా మాస్టర్ చెప్పిన పాఠం. ఇప్పటి వరకు అది గుర్తుంది. పాఠం చెప్పటం కాదు, పిల్లల దృష్టికి పాఠం అంతే. చాలామంది ఏంటంటే ఇప్పుడు పాఠాలు ఎవడో వింటలేదండి, వినకపోవటం కాదు, వినేటట్టు మనం చెప్పలేకపోవటం. కాబట్టి వాళ్ళని, విద్యార్థుల్ని పెద్ద పెద్ద గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఇచ్చాడు. ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే భగవంతుడు ప్రసాదించినటువంటి అత్యద్భుతమైన వరం ఏంటంటే, మన దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు నాతో పాటు నేను ఎక్కడికైనా వెళ్తే ఫ్యాన్స్ బోల్డ్ అంతమంది కనుక బ్రహ్మానందం బ్రహ్మానందం అని అరుస్తుంటారు. మధ్యలో ఎవడో ఓ చోట ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే మాస్టారు అన్నాడు. ఒకసారి శరీరం అంతా పులకించింది ఆ పిలుపు. అలాంటి పిల్లల్ని తయారు చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పుడు హీఈస్ మై స్టూడెంట్ అండి, నా దగ్గర చదువుకున్నాడు అని చెప్తే ఎంత అందంగా ఉంటుంది. అలాంటి విద్యార్థుల్ని తయారు చేసేటువంటి ఉపాధ్యాయుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి, ఆ అవార్డ్స్ వల్ల వాళ్ళని ఉత్తేజపరిచి స్త్రీ జాతికి తను ఎంతో ఇంతో సహాయం చేయాలనుకున్నటువంటి రామచంద్ర యాదవ్ని మరొకసారి నేను పెద్దవాడిగా అభినందిస్తూ ఆయనకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం మాస్టర్లం కదా 40 నిమిషాల దాకా దిగం, 40 మినిట్స్ అయిపోయింది, వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.